పరమదేవుడు, లోకరక్షకుడు, జీవం కలిగిన దేవుడు కాబట్టి ప్రభువా మీరు మా మనవి అంగీకరించి మాకు జవాబు ఇచ్చేది అందును బట్టి స్తోత్రాలు. ఈ స్వరము వినిపింపచేయడాయన మీ కృప చూపించున్నాక ఈరోజు ఉపవాస ప్రార్థన ఉందని ఆశ, ఆలోచన, భయము, భక్తి దైవుల హృదయాలు మీరు దయచేసి మీరు వేడుకుంటున్నాం. సహాయం తండ్రి, నేను కొరకైతే మేము ప్రార్థన చేయాలి వచ్చినాము ఆ ప్రార్థన అంగీకరించి వాక్యమును బట్టి మేము ప్రార్థన చేయడానికి సహాయం చేయండి, కృప చూపించండి. కృతజ్ఞతాపూర్వకంగా స్తుతిగణత చెల్లిస్తూ, మహిమాగణత ప్రభావం చెల్లిస్తూ ప్రభువా మీ వాక్యం ద్వారా మాట్లాడవలసి మనం చేస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 77వ కీర్తన. మొదటి వచనం మాత్రం చదువుతున్నాను. కీర్తన గ్రంథం 77వ కీర్తన గ్రంథం మొదటి వచనం అందరం కూడా కలిసి చదువుతాం. మొదటి వచనం 77వ కీర్తన మొదటి వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు నా మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఆసాపు యొక్క కీర్తన. ఇక్కడ ఎలుగెత్తి దేవునికి మొరపెడతాను, ఆయనకు మనవి చేస్తాను. ఎప్పటి వరకు అంటే బాగుచా ఎప్పటి వరకు అంటే దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు చెవియొగ్గు వరకు, నా మనవి విను వరకు, నా ప్రార్థన అంగీకరించే వరకు, నాకు జవాబు ఇచ్చేంత వరకు కూడా నేను మనవి చేస్తానని ఆసాపు తాను చెప్తా ఉంటున్నాను. మొరపెడతాను. ఎంతవరకు మొరపెడతానంటే నాకు జవాబు ఇచ్చేంత వరకు, నా మనవి వినేంత వరకు, నాకు సహాయం చేసేంత వరకు, నన్ను కరుణించేంత వరకు, నాకు న్యాయం తీర్చేంత వరకు, నన్ను ఆశీర్వదించేంత వరకు నేను మొరపెడతానే ఉంటాను. అందుకే యేసుక్రీస్తు చెప్పారు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆసాపు ఈ కీర్తన ఇలాగ మొరపెట్టుట తన ఈ కీర్తన రాస్తా ఉంటాడు. మనం కూడా ఇది నాన్న మొరపెడదాం. ఆయన మనల్ని ఆశ్రయించేంత వరకు, మనకు న్యాయం తీర్చేంత వరకు, మనకు సహాయము చేసేంత వరకు, మనకు తన కృపను చూపేంత వరకు కూడా, తన కనికరత్వాన్ని చూపేంత వరకు కూడా మనం ఏం చేయాలా? మొరపెడుతూనే ఉండాలి. చూద్దాం. మొట్టమొదటి మనం చూస్తా అంటే ఎవరు అలాగా వారికి జవాబు వచ్చేంత వరకు మొరపెట్టారు. జవాబు వచ్చేంత వరకు మొరపెట్టారు. కొంతమంది మనం చూసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. అధ్యాయము 23 నుంచి నేను చదువుతానండి. ఆదికాండము 32వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిన. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెరుగులాడాడు. తాను అతను గెలవకుండా చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశ్రయించితేనే గాని నేను నిన్ను పోనీయనను. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ. ఇది మనవి. మనకి ఇక్కడ పెనుగులాట గురించి చెప్పబడింది. ఈ పెనుగులాట దేని గుర్తు చేస్తుందంటే కన్నీళ్లతో
వేడుకొనుట, ప్రార్థించుటను గురించి మనకి ఇక్కడ చెప్పబడతా ఉంది. చూడండి, దైవ గ్రంథంలో హోషేయ గ్రంథం, హోషేయ దానియేలు తర్వాత ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం. ఎట్లా మొరపెట్టినాడు? కన్నీళ్లు విడుచుచు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. కన్నీళ్లు విడుచుచు 12వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం చదవండి ఎవరైనా. 12వ అధ్యాయం బైబిల్ గ్రంథం 750వ పేజీ, 12వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. కన్నీళ్లు విడిచి అతని బతిమాలెను అంటే మొరపెట్టెను, మనవి చేశాను. ఎవడు మనవి చేస్తున్నాడు? మరి ఆశపడుతున్నాడు. ఆయన నా మొర వినేంత వరకు నేను మొరపెడతానే ఉంటాను. యాకోబు కూడా మరి ఏమని మొరపెట్టాడు? ఎట్లా మొరపెట్టాడంటే, నువ్వు నన్ను ఆశ్రయిస్తే, నువ్వు నన్ను ఆశ్రయించేంత వరకు నేను నిన్ను వదలను, మనవి చేస్తానే ఉంటాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనకు కూడా ఆశీర్వాదం అవసరం. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వద్దు, అవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. అవి దేవుడు మనకు అవసరమైతే ఇస్తాడు. కానీ సంఘం యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, సంఘం యొక్క ఎదుగుదల, క్షేమం, సంఘము మరి అనేకులకి ఆశీర్వాద కారణంగా ఈ యొక్క సంఘము చేయబడాలి. ఇక్కడ నుంచి ఆశీర్వాదము దైవబడైన వారి ద్వారా అనేకులకి పంపబడాలా. అలాగా దేవుడు ఆశీర్వించాలి. చూడండి, హెబ్రోను ఒక్కదాని నుండి, యెహోషామా నుండి ఒక్కదాని నుండి అనేకమైన సంఘాలను దేవుడు ఆశీర్వించాడు. ఒక్క సంఘము యొక్క ఆశీర్వాదము అన్ని సంఘాలకు ఆశీర్వాదానికి కారణమైంది మనం చూస్తుంటున్నాం. పోవచ్చు, చేరిపో, అటు చూపించట చేయపో, అనేక సంఘాలకి ఆశీర్వాదం మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం గుర్తించుకోదగ్గ విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఆత్మీయంగా ఆశ్రయించేంత వరకు కూడా మనము విడిచిపెట్టకూడదు. దేవుడు ఆశ్రయించడానికే వచ్చాడు, మన కొరకే తన ప్రాణం పెట్టాడు, సంఘం కొరకే తన ప్రాణం పెట్టాడు. కాబట్టి మనల్ని ఆశ్రయించడానికి ఈ లోకంకి వచ్చిన ఆ ప్రభు ఆత్మీయంగా, ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తిని ఆశ్రయిస్తే ఆ వ్యక్తి ద్వారా అనేకమైన వారు ఆశ్రయింపబడినట్లుగా మనం కూడా ఆశ్రయింపబడాలా. దేవుడు వాక్యం ఏం చెప్తాడు? అబ్రహాంతో ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను ఆశ్రయిస్తాను, నిన్ను నీ పిల్లల్ని ఆశ్రయిస్తాను, నీవు ఆశీర్వాద కారణముగా. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశ్రయించేవారిని ఆశ్రయించను, నిన్ను దూషించేవారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రయింపబడిన అబ్రాహాముతో, అనగా భూమి యొక్క సమస్త వంశాలు నువ్వు ఆశీర్వాదకరంగా ఉందువు అనే మాట. కాబట్టి మనల్ని ఆశ్రయించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణం ఇచ్చాడు, తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపాడు. కాబట్టి మనం మొరపెట్టాలి, ప్రభువా మీరు మమ్మల్ని ఆశ్రయించు, ఆత్మీయంగా ఆశ్రయించు, వ్యక్తిగతంగా ఆశ్రయించు, ఆత్మీయంగా సంఘాన్ని, మమ్మల్ని ఆత్మీయంగా మీరు అభివృద్ధి చేయి ప్రభువా, ఆత్మీయతలో మమ్మల్ని నడిపించు ప్రభువా. ఆశీర్వాద కారణంగా మరి ఆ ఆశీర్వాదము అనేకమైన ప్రజలైన వారికి మా ద్వారా కలగడానికి సహాయం చేయి ప్రభువా. చూడండి, గద్దినాల్లో మనం చూస్తూ ఉంటే ఆయన ఎవరు జాన్ గారి భార్య చనిపోయినా,
చనిపోతే మనకు మరి అక్కడ ఒక ఆయన నతానియల్ ఆ సాక్షి చెప్తాను, ఇక్కడ చదువుకున్నాను, దేవుడు నన్ను ఆశ్రయించినాడు ఒకరి ద్వారా, సంఘము ద్వారా, హత్తునూర మందిరం యొక్క సంఘము ద్వారా, లేకపోతే ప్రజలు దైవబిడ్డలైన వారి ద్వారా, వారి ప్రార్థన ద్వారా నన్ను ఆశ్రయించాడు. అతను ఒక్కడే కాదు, అలా ఎంతోమంది ఆశీర్వదింపబడ్డారు. కాబట్టి సంఘము ఆశీర్వాదానికి కారణముగా ఉండునట్లు మనము ప్రార్థన చేయాలి. సంఘములో ఉన్న మనమందరం కూడా ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉండాలి. దాని కొరకై మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. మీరు నన్ను ఆశ్రయించు, యాకోబు వలె పెనుగులాడే వారంగా, యాకోబు వలె ఆ ఆశీర్వాదం దొరికేంత వరకు, ఆ ఆశీర్వాదం మనం పొందేంత వరకు ప్రార్థన మనము చేస్తూనే ఉండాలా. కాబట్టి గుర్తించుకుందాం, నా మనవి విను వరకు నేను నీకు మొరపెడతాను అని ఆశపడ్డా ఉంటే, నన్ను ఆశ్రయించవలత వరకు యాకోబు అంటున్నాడు, నన్ను ఆశ్రయించేంత వరకు నేను విడవను. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. ప్రభువా, మీరు మమ్మల్ని ఆశీర్వదించేంత వరకు మేము వదిలిపెట్టాం. మీరు మమ్మల్ని ఆశీర్వించాలా. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కాదు, దైవిక సంబంధమైన ఆత్మీయంగా మమ్మల్ని ఆశ్రయించు. మా ద్వారా అనేకమైన వారు ఆశీర్వపడినట్లు, మా ద్వారా వ్యక్తిగతంగా సంఘం ద్వారా అనేకమైన వారు ఆశీర్వాద దీవెనలు పొందినట్లు మాకు సహాయం చేయ ప్రభు. వారి మన ప్రార్థన మానకుండా చేయాలా. ఇది మొట్టమొదటి మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఆసాపు చెప్పినట్లు నేను ఆయనకు మొరపెడుతూనే ఉంటాను, నాకు జవాబు వచ్చేంత వరకు, నా మనం వినేంత వరకు అని చూస్తే, రెండోది మనకు తెలిసిన వ్యక్తే లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తు. ఈమె మనకు తెలిసిన విషయమే. మరి విధవరాలు తన ప్రతివారికి తనకు న్యాయం చేయాలి. భూలోకంలో అప్పుడు న్యాయాధిపతులు ఉండేవాడు. ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళాలి. ఆ న్యాయాధిపతి కూడా ఎలాంటి వాడు? కనికరం లేనివాడు. దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్క లేదు, ప్రేమ జాలి లేడు. మరి అలాంటి వ్యక్తి దగ్గరికి విధవరాలు, ఏ సహాయం లేనటువంటి వ్యక్తి వెళ్ళి మనవి చేస్తే వింటాడా? ఎంతమంది మరి కలెక్టర్ ఆఫీస్కి పోయి ఎంతోమంది గోడు వెలవచ్చుకుంటారు. ఎవడైనాడు ఊరికే పైకి మాత్రం మేము మీ పని వింటాము, మీరు రండి అర్జీలు ఇవ్వండి అనేది, కానీ ఒక్కడు కూడా ఎవడు కూడా సహాయము చేయడు. కాబట్టి ఎంతగా ఎవరు సహాయం చేస్తారు? ఎవరు న్యాయం తీరుస్తారు? ఎవరు న్యాయము తీర్చగలిగిన వ్యక్తి? లోకంలో ఉన్నటువంటి అన్యాయస్తుడైనటువంటి ఆ న్యాయాధిపతి ఆమె రోజు మాటి మాటికి తాను సహాయము తనకంటూ ఎవరు కూడా సహాయము భద్రత లేకపోయినప్పుడు కూడా ఆమె తనకు కావాల్సిన న్యాయం పొందడానికి కొరకై మాటికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి న్యాయపతి కొడతాడని, లేకపోతే అరుస్తాడని, లేకపోతే ఏం చేస్తాడని, కానీ ఏం చేయలేకపోయినాడు. ఎన్నోసార్లు న్యాయపతి రేపు రా మొన్నాడు రా అట్లా తిప్పించుకున్నాడేమో, కానీ అతను మాటికి చెప్పి అలసిపోయినాడేమో, కానీ ఆమె రావడంలో మాత్రం అలసిపోలేదు. ఆమె రాకోకుండా అలాగే ఉంది, మనం చూస్తాం. అలసిపోలే ఆమె మరి వస్తూనే ఉన్నది. చివరికి ఆమెకు జరగవలసినటువంటి న్యాయము జరిగింది కదండి. జరగాల్సిన న్యాయము జరిగింది. లోకంలో అన్యాయమే ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చూడండి, న్యాయం ఉండవలసిన చోట అన్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడను, నీతి కావాలని చూడగా రోదనము వినబడను. న్యాయం కావాలని చూస్తే బలాత్కారం కనబడతాను. అలాంటి యొక్క దేశంలో మరి ఉంటున్న పరిస్థితులు ఈ దినాల్లో అన్నీ కూడా అన్యాయాలు ఎక్కువైపోయినాయి. అన్యాయం
భయంకరమైన అన్యాయం మనం చూస్తుంటున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం ఎక్కడ దొరుకుతుంది? 99% దేశంలో అన్యాయం జరుగుతుంది. 1% మాత్రమే న్యాయము దొరుకుతుంది. ఎంతమంది బాధపడుతున్నారు అన్యాయంగా. కాబట్టి ప్రియమైన వాళ్ళని మనం ఒకసారి గుర్తిస్తే, అయితే ఇక్కడ ఆ విధవరాలు మాత్రము తనకు న్యాయం జరగాల్సిందే ఒక పట్టుబట్టింది. న్యాయము ఆయన న్యాయం తీర్చగలడు. న్యాయం తీర్చడానికి దేవుడు అక్కడ ఉంచాడు. కాబట్టి ఈ పక్షాన న్యాయం ఉందని ఆమెకు తెలుసు. ఒకవేళ ఆ న్యాయాధిపతి తెలుసుకునేంత వరకు, న్యాయాధిపతి గ్రహించేంత వరకు ఆమె వస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో మరి ఆమెకు న్యాయం జరగాలి అని తెలిసిపోయింది. మనం ఆలోచిస్తే ఏదైనా కోర్టు కేసులు అవి ఇవి ఉన్నాయనుకోండి, కొంతమంది జైల్లో వేస్తారు. జైలు వేసిన తర్వాత వెంటనే వాళ్ళకి శిక్ష విధించరు. ఏం చేస్తారు? పొడిగిస్తా అంటారు. ఇంకా ఒకవేళ ఈ వ్యక్తి అన్యాయంగా ఏమన్నా 2-3 ఇరుక్కో అంటారు, చూసారా? ఇరుక్కుంటే ఈ వ్యక్తి అన్యాయంగా ఏమన్నా మరి ఇరుక్కున్నాడా, ఎవరైతే అన్యాయంగా ఉన్నారో ఈ వ్యక్తికి ఎటువంటి ఈ వ్యక్తి వల్ల ఏం లేదు అని తెలుసుకున్నప్పుడు, అన్యాయంగా ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తికి అన్యాయం జరిగినప్పుడు వెంటనే కోర్టు వాళ్ళు ఏం చేస్తారు? వదిలేస్తారు. న్యాయం జరిగితే ఆ సమయం వరకు కూడా ఏం చేస్తారు? వాళ్ళు సమయాన్ని పొడిగిస్తూనే ఉంటారు. ఆ సమయం వరకు అది మనం గుర్తించాల్సిన విషయం. కాబట్టి గుర్తించుకుందా, న్యాయము జరిగేంతవరకు ఆ విధవరాలు ఎలాగైతే మరి పట్టుబదలక ఆమె వస్తూనే ఉందో, మనకు కూడా న్యాయం జరగాలి. మనకు కూడా న్యాయం కావాలి. ఎలాంటి న్యాయం? మనకు న్యాయం కావాలి. కొన్నిసార్లు అన్యాయంగా మన పైన నిందలు అనేక కూడా వేస్తుంటారు. అన్యాయం ఎంతో విషయాలు జరిగి ఉంటాయి. ఏమైనా వారి ద్వారా అన్యాయము జరిగినటువంటి మనకు న్యాయము జరగాల. వ్యక్తిగతంగా కానీ సంఘంగా కానీ అన్యాయం జరిగినప్పుడు న్యాయం అనేది జరగాలి. లోకంలో న్యాయం జరగాల, మనకు న్యాయం జరగాల, దైవుడైన వారికి న్యాయం జరగాల, సంఘాలకు న్యాయం జరగాల. దేవుడు సరైన విధానంలో చక్కటి న్యాయాన్ని దేవుడు ఇచ్చి తన యొక్క తీర్పును చెప్పి తన గొప్పతనాన్ని చాటుకునేటట్లుగా మనము ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో తనకు న్యాయం జరిగేంత వరకు మనం చూస్తూ ఉంటే జకర్యా, యెహోయాదా కుమారుడు జకర్యాను బలిపీఠం దగ్గర చంపేశాడు. న్యాయం జరగాలి. అన్యాయంగా ప్రభువా నన్ను చంపినారు, మరి బలిపీఠం దగ్గర ఆ యొక్క అతని ఆత్మ, అతని రక్తము మొరపెడతారు. చూసాడు హేబేలు అన్యాయంగా తనను చంపినందుకు హేబేలు యొక్క రక్తము మొరపెడతారు. ఎప్పటివరకు? న్యాయం జరిగేంత వరకు. కాబట్టి న్యాయం జరిగేంత వరకు దేవుడు దైవుడైన వారికి ఇంకెంత అన్యాయం జరుగుతుందో లోకస్తులైన వారి ద్వారా ప్రియమైన వారినరా అన్యాయము న్యాయం జరిగేంత వరకు మనం ప్రార్థనను ఆపుకోకుండా ఉండాలి. ఈ విధురాలు వలె ఆమె చివరికి ఆమె పొందాల్సిన న్యాయము పొందింది. ఆ న్యాయం కొరకు అన్యాయస్తుడైన వ్యక్తి, ఆ న్యాయాధిపతి తన మనసు మార్చబడింది, ఆమెకు న్యాయం చేశాడు అనేది మనం గుర్తించుకోవాలి. వాడి విషయాలు జ్ఞాపకం పెట్టుకుని, రెండోదిగా విధవరాలు న్యాయం కొరకు ప్రార్థించినట్లుగా మనం కూడా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇది రెండోది. మూడోది మనం చూస్తూ ఉంటే అదే లూకా సువార్త. లూకా సువార్త 11వ అధ్యాయం 5వ వచనం చదవండి ఎవరైనా. 5 నుంచి. ఒక స్నేహితుడు అర్ధరాత్రి వేళ చదవండి ఎవరైనా. 8వ వచనం. ప్రయాణం చేస్తూ మార్గంలో వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొక్క ఏమీ లేదని ఆయన చెప్పిన అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవచ్చు, తలకు వేసి చిన్నపిల్లలు కూడా పండుకొని ఉన్నారు, నేను
నేను లేచి ఏలేనని చెప్పునా చెప్పగా చెప్పా అతడు ఆ. స్నేహితుడే స్నేహితుడైనందున లేచి ఇవ్వక పోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడగగలనని ఆ, లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చుచు ఆ, అని మీతో చెప్పు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను ఎవరి కొరకు? తన స్నేహితుడికి బదులు ఒక రొట్టెలు అప్పుడు రాత్రి వచ్చాడు, ఏం లేదు. సరే రొట్టెలు మూడు రొట్టెలు బదులుకి అని అంటే 3 రొట్టెలు. మరి వచ్చిన సమయం అర్ధరాత్రి వచ్చాడు. తన దగ్గర కూడా ఒక అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చాడు, స్నేహితుడు. ఈ వ్యక్తి దగ్గర ఏం లేదు. తన ఇంకో స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు అర్ధరాత్రి వచ్చావు, ఎట్లా వస్తున్నావు? టైం ఇదేనా? ఇప్పుడైనా నువ్వు రావాల్సింది, అర్థం కాలేదా నీకు అని మనం ఎన్నో మాట్లాడతాం. కానీ ఆ స్నేహితుడు మరి ఒకవేళ అనిండొచ్చు, నా పిల్లలు ఎవరు పోతున్నారు, ఎప్పుడురా వచ్చేది, నువ్వు టైం లేదా పాలలేదా నీకు, ఎట్టరా నువ్వు అని మాట్లాడు. కానీ ఈ యొక్క స్నేహితుడు మాత్రము సిగ్గుమాలి మాటికి ఏం చేస్తున్నాడు? సహాయం కొరకు 3 రొట్టెలు లేరా, 3 రొట్టెలు రా, ఎక్కువదురా, 3 కంటే ఎక్కువదులేరా, నేనే 10 అడగలేదు, 3 ఈరా అంటున్నాడు. వాడేమంటాడు? అరే ఏం రా, నీకు జ్ఞానం లేదా, బుద్ధి లేదా, ఎప్పుడు ఏ టైం వస్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, నువ్వు తెలియలేదా నీకు, అసలు ఎప్పుడు వచ్చి అడుగుతుంటున్నావు, ఈ సమయంలో ఎవరు అన్నం తినేది అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ అయితే స్నేహితుడు తన స్నేహితుడికి భోజనం కొరకై 3 రొట్టెలు బదులాడాలి, సిగ్గుమాలి. ఒకవేళ అలాగా ఈ యొక్క స్నేహితుడు, రావాకు సిగ్గుమాలి వస్తున్నావు, అసలు నువ్వు ఎందుకురా వస్తున్నావు, అసలుకి పో వెళ్ళిపో అంటే ఈ స్నేహితుడు వెళ్ళొచ్చు, పోరా నువ్వు కావు, ఈసారి నీ కథ చెప్తానొచ్చు. కానీ అర్ధరాత్రి వచ్చిన తన స్నేహితుడికి సహాయం చేయడానికి, భోజనం పెట్టడానికి తను ఎంతైనా సరే సిగ్గుతో అవమానమైన భరించడానికి కొరకు ఇష్టపడి తన యొక్క స్నేహితుడిని అడుగుతూ వచ్చాడు. కాబట్టి సహాయము కొరకు మనము ఎవరికి సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్నాం? ఎవరి నిమిత్తమై సహాయం ఎదురు చూస్తుంటున్నాం? ప్రియమైన వాళ్ళరా, మనుషులు కొరకై వాదిస్తారు, వీళ్ళు ఇస్తారు, వారు సాయం చేస్తారు, వీళ్ళు సాయం చేస్తారు, వారు ఆదుకుంటారు, వీళ్ళు ఆదుకుంటారు అనుకునడము మరి మూర్ఖత్వం. ఎందుకంటే వారు ఆదుకోవచ్చు, కానీ బాధ పెట్టచ్చు. కానీ మరి మన దేవుడు ఆదుకునే దేవుడు, మన బాధ పెట్టేవాడు కాదు, మనకు సహాయం చేసేవాడు, మనకు కృప చూపేవాడు. ఇక ఏ వ్యక్తి యొక్క ప్రమేయం లేకోకుండా దేవుడికే మనం మనవి చేస్తే మనకు సహాయము కొండల తట్టు వచ్చినట్లుగా వస్తుంది కదండి. దేవుని సహాయమే ప్రాముఖ్యమైనది, మనుషుల సహాయం కంటే. మనుషుల సహాయము వ్యర్థమని దేవుడి వాక్యం మనకు చెప్తారు. దేవుడే మనము డైరెక్ట్గా మనకు మనుషులే ఇస్తారు, మనుషులే మనకు సహాయం చేస్తారు. అయితే వెళ్ళి మనం వారినే మనం అడగకూడదు. కానీ మన దేవుని మనం అడిగినప్పుడు ప్రభు మనకు వారిని మరి వారి మనసును మార్చి వారి కఠినాత్ములైన వారిని ప్రేమను కలగజేసి మనకు కావలసిన సహాయం వారి ద్వారా అనుగ్రహించేవారుగా ఉంటారు. కాబట్టి గుర్తించుకుందాం. మూడోది మనం చూస్తూ ఉంటే సహాయము. మనకెంత సహాయం ఉంది సంఘానికి, మనకెంతో సహాయం కావాలి. సహాయం చేసేవాళ్ళు కావాలి. భౌతిక సంబంధంగా సహాయం చేసేవాళ్ళు ఎంతో అవసరం. ఆత్మ సంబంధంగా దైవవాక్యమును చెప్పేవారు, లేకపోతే వాయిద్యాలు వాయించేవారు, లేకపోతే పరిచయం జరిగించడానికి కొరకు సిద్ధపడేవారు, సమర్పించుకునేవారు మనకు ఎంతో అవసరం. అలాంటి యొక్క బాధ్యత కలిగిన వారు ఎంతో అవసరం. వీరిన్ని కూడా సహాయము దేవుడు తప్ప ఏ వ్యక్తి కూడా, ఏ మానవుడు కూడా మనకు సహాయము చేయడు. సరైన విధానంలో, సరైన రీతిలో మనకు దేవుడే సహాయం జరిగించేవాడుగా, దేవుడే కృప చూపేవాడుగా ఉంటున్నాడు. అంటే ఒక స్నేహితుడు సిగ్గుమాలి మాటికి అడుగుతూ మరి మరో స్నేహితుడు తనను ఎంతో బాధ పెడుతున్నప్పటికీ తన దగ్గరకు వచ్చిన స్నేహితుడు ఆకలి తీర్చడానికి కొరకై ఆ అవమానాన్ని అంతా కూడా దిగమింగిన వాడుగా చూస్తూ ఉంటున్నా. ప్రియమైన వారినరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సహాయం మనకి ఎంతో అవసరమైంది. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా మాకు సహాయం చేయము అన్నప్పుడు దేవుడు మాత్రం తన యుద్ధకు వచ్చి వారు ఎంత మాత్రం కూడా బయటికి చూడండి. యోహాను సువార్త, యోహాను సువార్త 6
6వ అధ్యాయం 37 చదవండి ఎవరైనా. యోహాను సువార్త 6:37. లేదు కూర్చో, లేపైకే బాగా కూర్చో, ఎట్లా బాగా ముందుకు రా, మీ తాతకాడ ముందు. యోహాను సువార్త 6వ అధ్యాయము 37 చదవండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము బయటకు త్రోసి వేయను. ఆయన యుద్ధకు వస్తే మరి ఆయన ఎంత మాత్రం బయటకు త్రోసివేయడు. సహాయము చేయకోకుండా బయటకు త్రోసివేయని వాడు కానే కాదు. ఏమైనా వారినరా ఎంతమందికి ఎన్ని రీతులుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సహాయం చేశాడు. స్వస్థత కావాల్సిన వాళ్ళు స్వస్థత ఇచ్చినాడు, పాపంలో ఉన్న వారిని క్షమించినాడు, మరి చంపబడుతున్న వారిని కాపాడినాడు, కాలు చేతులు లేని వారికి కాలు చేతులు ఇచ్చినాడు, గుడ్డోళ్ళకి చూపించి సహాయం చేసినాడు. ఆయన ఎన్నో రీతులుగా ఆకలితో 3 దినాలు ఉన్నటువంటి ప్రజలైన వారికి తృప్తిగా భోజనం పెట్టాడు. ఎంత సహాయం చేశాడు ఆయన. ఈ సహాయం అంతా కూడా ప్రజలు అనుభవించారు. మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర సహాయం పొందేవారంగా ఉండాలి. ఆయన మాత్రమే సహాయం చేసేవాడు. మనుషుల సహాయం వ్యర్థం. ప్రభువా నువ్వు ఇస్తే, నువ్వు సహాయం చేస్తే మరి అత్యధికంగా ఇస్తావు, అత్యధికంగా ఆశీర్వదిస్తావు. మరి అడుగు వాటిగా ఊహించి వాటిని ఎక్కువగా ఇచ్చేదేవుడు. కాబట్టి దేవుని యొక్క సహాయం నిమిత్తమే ఒక స్నేహితుడు తన స్నేహితుని దగ్గర సహాయం కొరకై వెళ్ళినట్లుగా మనం కూడా మరి దేవుని దగ్గరికి దేవుని యొక్క సహాయం నిమిత్తమై వెళ్ళాలి. అప్పుడు దేవుడు అనుగ్రహించేవాడు. ఎప్పటి వరకు? ఆయన మనకు సహాయం చేసేంత వరకు. అంటే ఎప్పటి వరకు అంటే ఆయన మనకు న్యాయం తీర్చేంత వరకు, మనల్ని ఆశీర్వదించేంత వరకు కూడా మనం ప్రభు వైపు చూసేవారంగా ఉండాలి. ఇది 3వ మనం చూసుకుంటున్నాం. 4వది మనం చూస్తూ ఉంటే మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుంచి నేను చదువుతా వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 46 నుంచి. వారు యెరికో పట్టణంకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జనసమూహంతోనూ యెరికో నుండి బయలుదేరి వస్తుండగా తీమై కుమారుడు బర్తిమై ఎను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టెను. ఓరకుండమని అనేకులు వారిని గద్దించారు. కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. చూడండి, కేకలు వేస్తున్నాడు. మరి ఎక్కువగా కేకలు వేస్తుంటున్నాడు. అంటే కరుణించేందుకు మనవి చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు, నాకు సహాయం చేయి, నా గుడ్డితనం తొలగించు, నేను గుడ్డివాడిగా ఉంటున్నాను, నాకు సహాయం. గట్టిగా ప్రజల సమూహంలో మరి యేసుప్రభువు వారికి ఎట్లయినా పడేదో తెలియదు, కానీ మరి ఆయనకి వినపడింది. ఆ సమూహంలో ఆయన మరి ఒకవేళ సమూహం మధ్యంకి వెళ్ళిన తర్వాత గుడ్డివాడు అరిస్తే ఆ అరుపులు వినపడి ఉండవు. యేసుప్రభువు ఎప్పుడైతే తన సమీపంగా ఉన్నాడు, తన దగ్గర దాటిపోతున్నాడని తెలుసుకున్నాడు, వెంటనే గట్టిగా సరే ఆయన పోనీలే, సగం దూరం పోయింటే 100 మంది 1000 మంది ఆయన చుట్టుండారు. ఎవడడిచ్చే ఎవడికి వినపడుతుంది? వెంటనే తనకు దగ్గర సమీపంగా ఉన్నప్పుడే వెంటనే గట్టిగా అరుస్తున్నాడు, దావీదు కుమారుడా నాకు సహాయం చేయి, నన్ను కరుణింపు. ప్రియమైన వాళ్ళారా, మన యొక్క మనవి కూడా ఆయన మనల్ని కరుణించాలి, కనికరించాలి, దయ చూపాలని కనికరము కొరకై ఆయన యొక్క కనికరము దయ మన పైన చూపడానికి కొరకై మనం ప్రార్థించాలి. ఆయన కనికరం దయ లేకపోతే మనమంతా వ్యర్థం. గుడ్డివాడు తన దేవుని యొక్క కనికరం కలిగిన వాడై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గుడ్డివాడి యొక్క కనులు తాకి స్వస్థపరిచిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాడరా, కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా లేరు. ఒక వ్యక్తికి సహాయం చేయగలిగిన వాడు, మనవి వినేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఎవరు లేదు. మరి నిజమైన న్యాయం చేసేవాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఎవరు లేదు.
ఒక వ్యక్తిని ఆశీర్వించి దీవించాలి అంటే ఎవరైనా ఉన్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు కూడా లేరు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, ప్రార్థన చేస్తానే మొరపెడతానే ఉంటాను. ఎప్పటి వరకు అంటే నాకు మరి ఆ యొక్క జవాబు అందేంత వరకు. యాకోబు ఏం చేశాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ఆశీర్వాదం పొందాడు. ఆ ఆశీర్వాదం పొందేంత వరకు ప్రార్థన చేశాడు. మనం చూస్తూ ఉంటే విధవరాలు తనకు న్యాయం జరిగేంత వరకు ఆమె వస్తూనే ఉంది. చివరికి న్యాయము జరిగింది. అన్యాయస్తుడే మనసు మార్చబడుతుంది. స్నేహితుడు అర్ధరాత్రి వేళ మరో స్నేహితుడి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి ఎవ్వరు కూడా తలుపు తీరు. మాటికి తన మరో స్నేహితుడికి ఆకలి తీర్చడానికి కొరకై మాటికి వెళ్ళి రొట్టెలు అడిగితే ఖచ్చితంగా లేచి ఆ స్నేహితుడు తిట్టుకుంటానో లేకపోతే మరో విధంగా వచ్చి రొట్టెలు అంతకంటే ఎక్కువగా తనకు కావాల్సినవన్నీ కూడా ఇచ్చినవాడుగా చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, గుడ్డివాడేటువంటి భర్తిమైన గుడ్డివాడేటువంటి ఎరుగు పట్టణం కూర్చున్నాడు. యేసుప్రభు వెళ్తా ఉన్నాడు, విన్నాడు. ఎవరంటే యేసుప్రభు వెంటనే కేకలు వేస్తున్నాడు. ఆయన కనికరం కొరకు తను ఎవరు కూడా కనికరము, జాలి, దయ తన పట్ల చూపలేని వారుగా ఉన్నారు గుడ్డివాడని. మరి యేసుప్రభువా, నువ్వే నాకు కనికరము, దయ చూపాలా అని గట్టిగా కేకలు వేస్తా ఉన్నాడు. ఆ కేకలు వినపడ్డ యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. తనకు కనులు చూపునను గురి. చూడండి, మొరపెడుతూనే ఉన్నారు. ఎప్పటి వరకు? వారు ఆ జవాబు పొందేంత వరకు మొరపెడుతూనే ఉన్నారు. మొరపెట్టడం ద్వారా, వారు అలాగ మొరపెడుతూనే ఉండడం ద్వారా జరిగిన కార్యము, ఒకరేమో ఆశీర్వాదం దొరికింది, ఒకరేమో న్యాయం పొందారు, ఒకరేమో ఏం చేస్తారు? దేవుని సహాయం పొందారు. మరొకరేమో మనం చూస్తూ ఉంటే కనికరింపబడిన వారుగా చూస్తూ ఉంటున్నాం. ఈ 4 విషయాలు, ఆశీర్వాదం చూస్తుంటున్నాం, న్యాయం పొందేవారు చూస్తుంటున్నాం, దేవుడి పైనుండి దేవుడికి సహాయం పొందినట్టు చూస్తుంటున్నాం. అంత మాత్రం కాదు, మన దేవుడు కనికరించి తన కనికరము, దయ మన పట్ల అత్యధికంగా చూపినట్లు కూడా మనము ప్రార్థన ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ప్రార్థనలు మనము చేరుకుందాం. ప్రార్థన చేసుకుందాం.